నా కొడుక్కి 25 వయసు వచ్చినప్పటి నుంచి త్వరగా పెళ్లి చేసుకోరా, లేట్ అయితే మార్కెట్లో నీ రేటింగ్ పడిపోతుందిరా అంటే విని చావలేదు వెధవ. అదే ఇప్పుడు చూడండి, 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు. 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు. నువ్వు డిస్క్లైమర్ వేసుకోమ్మా. ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే, ఎవరు చూసి భయపడొద్దని ప్రార్థన. ముఖ్యంగా పెళ్లి కాని అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రులు. ఇక మొదలెడదామా? నా కొడుక్కి 25 ఏళ్ళు ఉన్నప్పుడు చుట్టాలందరూ మా అమ్మాయిని ఇస్తామంటే మా అమ్మాయిని ఇస్తామని మార్కెట్లోకి వచ్చిన ఫ్రెష్ మామిడికాయ కోసం ఎగబడినట్లు ఎగబడ్డారు. అదే 30 ఏళ్ళు దాటాక కనిపిస్తే ఎక్కడ పిల్లని అడుగుతామో అని చూసినా చూడనట్టు వెళ్ళిపోతున్నారు. మనలో మనమాట. మా వాడికి 25 ఏళ్ళు ఉన్నప్పుడు హీరో నాగార్జునకున్నట్టు తల నిండా జుట్టుండేది. అదే ఇప్పుడు ఆల్రెడీ అరెకరం ఎగిరిపోయింది. ఆ ఉన్న 4 గంటలు ఊడిపోయేలోపు పెళ్లి చేసేద్దామంటే అబ్బే. తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ మా వాడికి 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మాయిలు ఫోన్ల మీద ఫోన్లు చేసేవాళ్ళు. అదే ఇప్పుడు ఆ డంబులో బంబులో ఒక్కతి రైట్ స్వైప్ చేయట్లేదు. అందుకే అంటారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని. ఆ దేవుడు నా బాధ చూడలేక ఒక అమ్మాయి మా వాడి ఫోటో చూసి నచ్చి ఇంటికి పెళ్లి చూపులకి రమ్మన్నారు. తీరా పెళ్లి చూపులకి వెళ్ళాక మా వాడికి అమ్మాయి నచ్చలేదన్నాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించి మా వాడికి 25 ఏళ్ళు రాగానే మ్యారేజ్ బ్రోకర్లకి ఫోటోలు పంపిస్తే జాబ్ రాకుండా సంబంధాలు చూడలేమమ్మా అన్నారు. సరే అని జాబ్ వచ్చిన తర్వాత వెళ్తే జాబ్ ఒకటే సరిపోతుందా, వంట కూడా వచ్చుండాలి అన్నారు. సరే అని వంట కూడా నేర్పించి పంపిస్తే జాబు వంట ఓకే, కానీ ఇంటి పని కూడా అడుగుతున్నారు అన్నారు. సరే రోజులు మనవి కాదులే అని ఇంటి పని వంట పని అన్నీ నేర్పించాక వెళితే జాబ్ ఓకే, వంట ఓకే, ఇంటి పని ఓకే, కానీ అబ్బాయి కాస్త ముదిరిపోయాడు అంటున్నారు. అదిరా అబ్బాయిల సంగతి. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్ళయిందా ఓకే, లేదా యవ్వనాన్ని ఎంజాయ్ చేయాలని 30 ఏళ్ళ దాకా ఉన్నావో ముదిరిపోయావు అంటున్నారు.